Yeah. Hi guys, welcome to RO344 All Rounder. Match number 7 SRH versus LSG. మార్చ్ 27 7:30 పిఎంకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో హైదరాబాద్లో ఈ మ్యాచ్ అనేది జరగబోతుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్కి వచ్చేసరికి మనకు మోస్ట్లీ బ్యాటింగ్ వికెటే ఉంటుంది. ఫ్లాట్ పిచ్ ఉంటుంది అనమాట. లైక్ తార్ రోడ్ మాదిరి ఉంటుంది. ఇంకా అసలు బ్యాటింగ్ అయితే పండగే అనమాట బ్యాట్స్మెన్లకి. లైక్ 220+ వచ్చే రన్ పాసిబుల్ ఉందనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 220, 230, 240 ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఆ స్కోర్ వచ్చేకి. కాకపోతే స్పిన్నర్స్కి కొద్దిగా హెల్ప్ అయితే ఉండదు, కానీ వేరియేషన్స్ ఉన్న స్పిన్నర్స్కి అయితే ఖచ్చితంగా హెల్ప్ ఉంటుంది అనమాట. అండ్ టాస్ గెలిస్తే మాత్రం ఆబ్వియస్లీ బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అనమాట. అస్సలు ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఈ గ్రౌండ్లో మాత్రం టాస్ గెలిస్తే అస్సలు బ్యాటింగ్ ఇవ్వడు. టాస్ గెలిస్తే వాళ్ళకి బ్యాటింగ్ ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళు మ్యాక్సిమం 250+ రన్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఎన్నైతే అన్ని ఎల్ఎస్జీలో కూడా మంచి బ్యాటర్స్ ఉన్నారు, మంచి హిట్టర్స్ ఉన్నారు. 230+ టార్గెట్ ఇస్తే మాత్రం వాళ్ళు కూడా కొద్దిగా తడబడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనేసి టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళైతే ఇంక ఎస్ఆర్హెచ్ వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకుంటారు అనుకో. ఎల్ఎస్జీ వాళ్ళు కూడా టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. అండ్ ఈ గ్రౌండ్లో T20 మ్యాచెస్ వచ్చేసి 79 మ్యాచెస్ జరిగితే 37 వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచాయన్నమాట. అండ్ 42 వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు గెలిచాయి. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 190 ఉంది. యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 180 ఉందన్నమాట. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్కి వస్తే వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా 4 మ్యాచెస్ ఆడింటే ఎస్ఆర్హెచ్ వచ్చేసి 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. అండ్ ఎల్ఎస్జీ వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచారనమాట. అది కూడా ఆ 1 మ్యాచ్ కూడా ఈ గ్రౌండ్లో ఆడినప్పుడే గెలిచారనమాట. ఈ గ్రౌండ్లో ఆడినప్పుడు గెలిచారు. అదే మనందరికీ కూడా బాగా తెలుసు అనమాట. అది కూడా లాస్ట్ ఇయరే 160+ స్కోర్ ఏమో 9.3 ఆర్ 9.4 ఓవర్స్లోనే కంప్లీట్ చేశారనమాట. అదొకటే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఇంకా 3 మ్యాచెస్ వచ్చేసి ఎల్ఎస్జీనే గెలిచింది అనమాట. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎస్ఆర్ వచ్చేసి 1 మ్యాచ్ కూడా గెలిచలేదు. ఎల్ఎస్జీ వచ్చేసి 1 మ్యాచ్ గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎస్ఆర్హెచ్ 1 మ్యాచ్ గెలిచింది. ఎల్ఎస్జీ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచాయి అనమాట. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 వచ్చేసి ప్లేయింగ్ 11 వచ్చేసి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసెన్ అండ్ అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, సిమర్జిత్ సింగ్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి యాడన్ జంపా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అసలు టీం ఏం చేంజ్ చేయనవసరం లేదు, ఎందుకంటే మంచి అందరూ బాగా ఆడారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ సేమ్ ప్లేయింగ్ 11తోనే వస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 వచ్చేసరికి అండ్ వాళ్ళు ఒక ప్లేయింగ్ 11 మార్చాలి అనుకుంటే మార్చొచ్చు అనమాట. లైక్ అందరూ ఇండియన్ బౌలర్సే ఉన్నారన్నమాట. లైక్ యాడమ్ మార్క్రమ్ కొద్దిగా ఫామ్లో లేడు అనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్ చూసాం కదా, అతని ప్లేస్లో సిమర్ జోసెఫ్ని తేవచ్చు అనుకుంటున్నా. కాకపోతే తెస్తారో తేరో అయితే మనకి టాస్ పడేదాకా తెలియదు కాబట్టి యాడమ్ మార్క్రమే ఉన్నాడు అనుకుంటూ ఒక ప్లేయింగ్ 11 అయితే క్రియేట్ చేశాయన్నమాట ఎల్ఎస్జీది. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 వచ్చేసి యాడమ్ మార్క్రమ్ అండ్ మిచెల్ మార్ష్ అండ్ పంత్, నికోలస్ పురాన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్ అండ్ షహబాజ్ అహ్మద్, ప్రిన్స్ యాదవ్, దివేంజ్ అండ్ శార్దుల్ ఠాకూర్ అండ్ రవి బిష్ణు అనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా సిద్ధార్థ్ మణిమారన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ కూడా బాగానే ఇంప్రెస్ చేశాడనమాట అందరినీ స్పిన్ బౌలింగ్లోనే. ఇక్కడ కూడా టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్లో ఏమన్నా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. లైక్ ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి చూద్దాం ఎలా ఉపయోగిస్తాడో పంత్. ఫస్ట్ మ్యాచ్లో అయితే బౌలింగ్ చేంజెస్ బాగానే చేశాడు. చూద్దాం ఈ మ్యాచ్లో ఎలా ఉపయోగిస్తాడో సిద్ధార్థ్ మణిమారన్ని. అండ్ కీ బ్యాటిల్స్కి వచ్చే విషయం అయితే అండ్ నికోలస్ పురాన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. ఐ మీన్ ప్యాట్ కమిన్స్ వచ్చేసి మిడిల్లోనే బౌలింగ్ చేస్తుంటాడు. ఆ మిడిల్ ఓవర్స్లోనే నికోలస్ పురాన్ వచ్చి మంచి హిట్టింగ్ చేస్తుంటాడు అనమాట. అండ్ 12, 13, 14, 15 ఆ ఓవర్స్లో మంచి హిట్టింగ్ చేస్తుంటాడు అనమాట నికోలస్ పురాన్. ఆ టైంలోనే ప్యాట్ కమిన్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. లైక్ ఎప్పుడైనా మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ వచ్చేసి ఎప్పుడైనా ఓపెనింగ్ చేయడం అనమాట. ఓపెనింగ్ వచ్చేసి వీళ్ళకి మొహమ్మద్ షమి చేస్తాడు. అందుకనేసి చెప్తాను అనమాట. నికోలస్ పురాన్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది. అండ్ జాంపా వర్సెస్ పంత్ 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఫస్ట్ మ్యాచ్లో 1 డౌన్ వచ్చాడు. ఐ మీన్ 1 డౌన్ అంటే లైక్ 7 to 11 ఓవర్స్ మధ్యలో ఆడుతూ ఉంటాడు అనమాట. లైక్ 10 బాల్స్ అన్నా 20 బాల్స్ అన్నా ఆ 4 ఓవర్స్ అయితే కంపల్సరీ ఆడాల్సిందే కాబట్టి ఆ 4 ఓవర్స్లోనే 2-3 ఓవర్స్ వేసే అవకాశం ఉంటుంది అనమాట యాడన్ జంపాకి. కాబట్టి మంచి బ్యాటిల్ ఉండబోతుందని నేనైతే అనుకుంటాను. అండ్ ఇంకొక బ్యాటిల్ వచ్చేసి
హర్షల్ పటేల్ వర్సెస్ డేవిడ్ మిల్లర్ అన్నమాట. వీళ్ళిద్దరు కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. హర్షల్ పటేల్ వచ్చేసి బాగా డెత్లో మంచి బౌలింగ్ వేస్తుంటారు. స్లోవర్ వన్స్ కానీ అండ్ యార్కర్స్ కానీ మంచిగా వేస్తుంటాడు కాబట్టి, అండ్ డెత్లో కూడా ఎల్ఎస్జీకి మంచి హిట్టింగ్ చేస్తుంటాడు. చూసాం ఫస్ట్ మ్యాచ్లో కూడా, ఫస్ట్లో కొద్దిగా తడబడ్డాడు కానీ లాస్ట్లో 2 బాల్కి 2 సిక్సెస్ కొట్టాడు కాబట్టి ఐ మీన్ వాళ్ళకి సౌత్ ఆఫ్రికా టీంకి కూడా మంచి హిట్టింగ్ చేస్తుంటాడు అనమాట డెత్లో. కాబట్టి వీళ్ళ ఇద్దరు కీ బ్యాటిల్స్ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి క్లాసెన్ వర్సెస్ రవి బిష్ణు అనమాట. ఐ మీన్ రవి బిష్ణు అప్పుడు దాకా ఉండడు, కాకపోతే ఒకవేళ తొందరగా వికెట్స్ పడితే మాత్రం ఒకవేళ ఒక ఓవర్ అయినా పంత్ క్లాసెన్ కోసం పెడతాడేమో అనుకుంటాను రవి బిష్ణు ఓవరు. చూద్దాం అతని బ్యాటింగ్ కూడా బాగానే హిట్టింగ్ చేస్తాడు స్పిన్నర్స్ అగైనెస్ట్గా. చూద్దాం. సిద్ధార్థ్ మణిమారన్ ఒక స్పిన్నర్ ఉన్నాడు, రవి బిష్ణు కూడా ఒక స్పిన్నర్ ఉన్నాడు అనమాట. అండ్ ఇంకొక కీ బ్యాటిల్ వచ్చేసి ఇషాన్ కిషన్ వర్సెస్ రవి బిష్ణు. 1 డౌన్లో వస్తాడు ఇషాన్ కిషన్. అప్పుడు ఒకవేళ పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేయొచ్చు, లేకపోతే ఒకవేళ పవర్ ప్లేలోనే వికెట్ పడితే మాత్రం ఐ మీన్ 6th ఓవర్ తీసుకురావచ్చు అనమాట రవి బిష్ణుని. ఇంతకు ముందు ఆడిన మ్యాచ్లో 33 రన్స్ చేసి 4 times అవుట్ అయ్యాడు. 91 ఉందన్నమాట స్ట్రైక్ రేటు, యావరేజ్ వచ్చేసి 8.2 ఉందన్నమాట. అండ్ శార్దుల్ ఠాకూర్ వర్సెస్ క్లాసెన్ కూడా మంచి బ్యాటిల్ కాబోతుంది. 19 రన్స్ ఇచ్చేసి 2 times అవుట్ చేశాడు, 9.7 ఉంది యావరేజ్. అండ్ నికోలస్ పురాన్ వర్సెస్ మొహమ్మద్ షమి కూడా మంచి కీ బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. మొహమ్మద్ షమి పవర్ ప్లేలో 3 overs వేసేసి ఇంకా ఎక్కడో ఒకసారి ఒక ఓవర్ అయితే ఖచ్చితంగా వేస్తాడు. ఆ ఒక్క ఓవరు ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా పురాన్ కోసం పెట్టిండొచ్చు. ఇంతకుముందు 45 రన్స్ కొట్టి 3 times అవుట్ అయ్యాడు అండ్ 123 స్ట్రైక్ రేట్ నుండి 15 యావరేజ్ ఉందన్నమాట. అండ్ గేమ్ చేంజర్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ తరపు నుంచి నితీష్ కుమార్ రెడ్డి అండ్ ట్రావిస్ హెడ్ క్లాసెన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ట్రావిస్ హెడ్ వచ్చేసి ఓపెనింగ్లోనే మంచి స్టార్ట్స్ ఇస్తుంటాడు. అండ్ 2 downలో నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫస్ట్ మ్యాచ్ అంతగా ఏం ఆడలేదు, ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనేసి నా గేమ్ చేంజర్స్గా నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసెన్ తెలుసు కదా మనకు, స్పిన్నర్స్ అంటేనే విచ్చుకు పడుతుంటాడు. అండ్ ఎల్ఎస్జీ గేమ్ చేంజర్స్లో చూసుకుంటే మనం పంత్, మిల్లర్, పొరాన్. అండ్ బౌలింగ్లో ఒక గేమ్ చేంజర్ నేనైతే అనుకుంటాను రవి బిష్ణు కూడా మంచి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే బాగానే స్పిన్ చేస్తుంటాడు, వరల్డ్ టాప్ ర్యాంక్ 6 అనమాట రవి బిష్ణుది. అందుకనేసి అతను కూడా నా గేమ్ చేంజింగ్లో యాడ్ చేశాను. అండ్ ఫైనల్ విన్నర్కి వచ్చేసరికి మనం ఎవరిని అడిగినా కూడా ఈరోజు ఎస్ఆర్హెచ్ అనే చెప్తారు. కాకపోతే రక్త కన్నీరు కరిపించేటట్లున్నారు ఎల్ఐజీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ లేకపోయిండొచ్చు కానీ వాళ్ళు కూడా హిట్టర్స్ ఉన్నారు, వీళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా హిట్టర్స్ ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ దాంట్లో చూసుకుంటే మనము ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, అండ్ ఇషాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాసెన్ అన్నమాట. 4 members భారీ హిట్టర్స్ ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి హిట్టింగ్ చేయగలరు, కాకపోతే ఐ మీన్ అంతలా చేయలేడు కదా మన ఇండియన్ బ్యాట్స్మెన్. ఐ మీన్ వీళ్ళు నలుగురు అయితే భారీ హిట్టర్సే అనమాట. అదే హిట్టింగే యూతలు కూడా ఉన్నారనమాట. మిచెల్ మార్ష్, నికోలస్ పురాన్ అండ్ మిల్లర్, రిషబ్ పంత్ 4 members వీళ్ళు కూడా ఉన్నారు, అదే హిట్టరే. కాకపోతే ఐ మీన్ వీళ్ళకి హోమ్ గ్రౌండ్ కాబట్టి కొద్దిగా స్లైట్ ఎడ్జ్ ఉంది, కాకపోతే వీళ్ళకి బౌలింగ్ కూడా ఉంది. ఒకవేళ తెలుసు కదా ఇంకా ఫ్లాట్ పిచ్ అంటే బౌలర్స్కి అనుకూలించకపోతే ఎవరేం చేయలేరు, చేతులు ఎత్తేస్తారు బౌలర్స్ కూడా. అందుకనేసి నా విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వాళ్ళకి వచ్చేసి 65% ఇస్తున్నాను, ఎల్ఎస్జీకి వచ్చేసి 35% ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు దాకా నా వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ విన్ అయ్యాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా నా వీడియోని షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.